Hi students, how are you? Once again welcome to our channel Manohar Motivational Thoughts. 10th class విద్యార్థులందరూ గత 4 రోజులుగా బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. పేపర్ ప్యాటర్న్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఫాలో అయినట్లయితే ఇప్పటి వరకు మీకు సరి అయిన అవగాహన లేకపోయినా, సరిగా చదవకపోయినా మినిమం 50% ఏమో మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు ఈ వీడియోని ఫాలో కండి, చివరి వరకు చూడండి. ఇందులో డిస్కస్ చేసే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తప్పకుండా చదువుకోండి. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్ బయాలజికల్ సైన్స్ వచ్చేసి 1 hour 30 minutes టైం ఉంటుంది. మధ్యలో బ్రేక్ ఒక 20 minutes ఉంటుంది. అంటే పేపర్ రీకలెక్ట్ చేసుకొని మరలా బయాలజీ పేపర్ ఇవ్వడానికి 20 minutes గ్యాప్ ఇస్తారు. ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ 1 hour 30 minutes ఉంటుంది. సో ఇట్లా ఫిజికల్ సైన్స్కి 1 hour 30 minutes, బయాలజికల్ సైన్స్కి 1 hour 30 minutes టైం ఉంటుంది. ఆ పేపర్లో పార్ట్ ఏకి 30 మార్క్స్కి 1 hour 15 minutes, పార్ట్ బికి బిట్ పార్ట్ 10 మార్క్స్కి 15 minutes ఇస్తారు. లాస్ట్ 15 minutesలో మీరు 10 marks బిట్ పేపర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టైమింగ్స్ ఆఫ్ ది ఫిజికల్ సైన్స్ పేపర్ అలానే బయాలజికల్ సైన్స్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ మోడల్ చూడండి ఒకసారి. ఫస్ట్ రోమన్లో మీకు 3 questions 2 marks ఉంటాయి, 3 2 6 marks. అలానే సెకండ్ రోమన్లో 3 questions 4 marks ఉంటాయి, 3 4 12 marks. అలానే థర్డ్ రోమన్లో అవుట్ ఆఫ్ 3 టోటల్ 3 questions ఉంటాయి, మీరు 2 questions రాయాల్సి ఉంటుంది, 2 6 12 marks. సో పార్ట్ ఏ వచ్చేసి 30 marks, పార్ట్ బి బిట్ పార్ట్ 10 marks ఉంటుంది, టోటల్ 40 marks. బయాలజీ 40 marks, ఫిజిక్స్ 40 marks. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో దానికంటే ముందుగా క్వశ్చన్ పేపర్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు తెలుసుంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫిజిక్స్లో ఫస్ట్ రోమన్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డైలీ లైఫ్ అప్లికేషన్స్ అడుగుతారు. సో ఈ డైలీ లైఫ్ అప్లికేషన్స్లో మీరు ఇదివరకు ప్రిపేర్ అయినా లేదా ఇప్పుడే ఫస్ట్ టైంగా మీరు ప్రిపేర్ కావాలనుకున్నా, ఎగ్జాంపుల్గా నంబర్ 1 రైట్ 2 డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదువుకోండి. నెంబర్ 2 రైట్ 2 యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. యూజెస్ ఆఫ్ సాల్ట్స్ చదువుకోండి. అలానే వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ యూజెస్ జనరల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. కాబట్టి ఈ విధంగా మీరు యూజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే 2 marks మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి క్వశ్చన్ ఫ్రమ్ హైపోథెసిస్, అంటే వాట్ హ్యాపెన్స్. సో ప్రీ ఫైనల్ 1 2 మీరు గమనించినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వీటిలో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కాన్కేవ్ మిర్రర్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ అనే క్వశ్చన్ చదువుకోండి. తర్వాత వాట్ హ్యాపెన్స్ ఎలోట్రోపీ ఈజ్ నాట్ ఎగ్జిబిటెడ్ బై కార్బన్, ఆర్ వాట్ హ్యాపెన్స్ స్పెరికల్ మిర్రర్స్ వర్ నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్, ఆర్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. అలానే క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి క్వశ్చన్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్, కెమికల్స్, మెటీరియల్స్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్, వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ దట్ యాక్టివిటీ. సో ఈ మోడల్లో క్వశ్చన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ఆర్ వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఫైండింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్, ఆర్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ corrosion of the iron materials or metals. So this type of questions can be expected. So what are the materials required? So from middle of the lab activities they will frame the questions. Materials required or end result or what precautions should be taken for this particular activity.
So these are the first Roman 3 questions you have to prepare. Second Roman, fourth question from information skills. They may ask a tabular form questions, data based questions. So for example, if eye defects based are there, eye defects, myopia, hypermetropia, presbyopia, 3 defect will be given, person A, B, C, and they will ask doctor advised 2D lens for person A, what type of defect he is suffering from, or what is its focal length, or if a person A is unable to see the nearer distance and clearly see the far distances, what is his defect. So this type of question can be expected. Or pH values will be given in the tabular form. For example, pH values of A, B, C, D, E, model question. This is for example pH values 2, 5, 7, 9, 12. So what is the salt form, what is the chemical substance form when A react with E? Or in the above table, what is the nature of the D? The D is the pH value is 9. So here pH values are given there, and substances are given there. A, B, C are the substances and pH values are there. So what is the nature of D? Then 9 is the pH 9 greater than 7, then it is a basic nature. So what salts are produced? Is strong acid, strong base. 2 and 12 react each other, neutral salts are produced. So like that questions can be framed here. Sometimes electron affinity values are given, based on that they may frame the questions. Atomic numbers also given from 7th lesson. Atomic number, name of the elements will be given, what is its valency, or whether it is a metal or non-metal. So like that they may frame the different type of questions. So fourth question is a tabular form question or data based question. Some data will be given, you have to give the answer for the 4 different questions can be asked in that fourth question. Fifth question, conceptual understanding. They may ask explain, describe, write the differences. This model questions can be expected in the fifth question. For example, explain the modern periodic table, or explain the Bohr's model of hydrogen atom, or write the differences between concave mirror and convex mirrors, write the differences between myopia and hypermetropia, write the differences between graphite and diamond. So these are the some similar questions can be expected as fifth question in the question paper. Or difference between roasting and calcination, difference between exothermic and endothermic reactions. So these are the very very important questions in the question number 5. So let us see now question number 6. Questions from daily life applications. Again in 4 marks question, again daily life question is there. So in the 2 marks question, one daily life applications, and in the 4 marks question also one daily life application is there. So for example, let us see what are the preventive methods of corrosion, or write the daily life applications of Faraday's laws, and what are the uses of concave convex lenses and mirrors. So these are the some of the important questions can be expected as the 6th question in the question paper. Now let us see 7th question. This question from conceptual understanding, explain, describe, or give the reasons. So this is also one of the important question. Explain the Aufbau principle, or explain the Hund's rule by giving an example, or explain the factors affecting ionization energy, or how the length of the conductor and area of cross section depend on the resistance. So those are the 2 important factors of resistance. Or it may be explain the Ohm's law, relation between the potential difference and current, working and principle of electric motor, or in the hybridation concept, any hybridation of formation of BeCl2, formation of boron trifluoride. So these are the very important questions as the 7th question of the question paper. Now 8th question is from the experiments, especially lab activities are there. Many activities are given. For example, from the 11th lesson, how can you prove that moist air and water
are essential for the corrosion. That is one of the important activity. And how do you prove that focal length of convex lens depends on the surrounding media? In the fourth lesson you can see this question. And describe an experiment how to find the refractive index of prism. In fifth lesson you can see this. Or dispersion phenomena. These are the 4 expected experiment type questions. So once again see that 8th question is experiments based question. Corrosion activity. How do you prove that focal length of convex lens increased when it is kept in water? Describe the experiment how to find the refractive index of prism. And explain the dispersion phenomena. These are the experimental based questions. Last 9th question can be expected from the diagrams. So this diagram is very important. I will tell you 4 diagrams. One definitely will be expected in the exam. Number 1, draw the ray diagrams of concave mirror and convex lens. So 3, I will tell you when an object is placed at center of curvature, when an object is placed between P and F. So ray diagrams of concave mirror first lesson, ray diagrams of convex lens fourth lesson. This is a very important diagram based questions can be expected in this exam. And draw the eye defects. It may be myopia, correction and defect, hypermetropia, defect and correction, this type of question. Or in the 11th lesson, reverberatory furnace, draw the reverberatory furnace or blast furnace, anyone can be expected. So from 10th lesson, electric motor, AC DC generators. So these are the diagrams, very important diagrams. Overall the 12 lessons, you prepare well these diagrams, you may not lose the 6 marks in the third Roman. Once again, eye defects, ray diagrams of concave mirror and convex lenses, reverberatory furnace and blast furnace, electric motor, AC DC generators. So if you prepare these questions, definitely you will get the more than 25 marks in the out of 40, more than 25 marks you will get easily. So if you see once bit part also, questions are expected like this. First bit, identify the correct sentence, which of the following is a correct one. Second one is identify the which is incorrect. So it is a little confusion, you have to analyze the question first carefully. While choosing the right option, which is incorrect will be asked, which is correct will be asked. So you have to carefully check the proper answer. Next, which of the following is a correct pair? In between the pair they will ask. And find the odd one out will be given there. Matching test is there. So 3 or 4 will be given in one question only. You have to choose the proper matching for the correct answer. And arrange in the correct order. Sometimes subshells are there, S, P, D, F subshells are there, which is having less energy, more energy, based on that question when will be expected. And next one is so a question from the experiments also, a question from the diagrams also can be expected. So this is about the important concepts for the physical science. So children, follow this carefully and you will get the good marks. I wish you all the best for the physical science exam. Now you can see the biology questions also. If you follow this, definitely you will get more than 50 marks in total science. So all of you, all the best and prepare well, write well your exams. Thank you. Now continuation part of biology will be follow this also. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు స్టూడెంట్స్ ఇప్పటివరకు ఫిజికల్ సైన్స్ పేపర్ ప్యాటర్న్ మార్క్స్ సో విన్నారు కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ బయాలజీ పార్ట్. సో 2 ఎగ్జామ్స్ సైన్స్గా మనం ట్రీట్ చేస్తాం. సో ఫిజికల్ పార్ట్ 1 hour 30 minutes, బయాలజీ ఆల్సో 1 hour 30 minutes. సో ఇన్ బయాలజీ పార్ట్ 1 hour 30 minutes, పేపర్ మోడల్ సెక్షన్ 1, 2, 3. సో పార్ట్ ఏ ఈజ్ ద 3 sections, పార్ట్ బి is a bit part, so 10 marks. In section 1 3 questions, 2 marks, each question carry 2 marks, 6 marks. Section 2 3 questions, each question carry 4 marks, 12 marks. Section 3
అవుట్ ఆఫ్ 3 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్, 12 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. దీస్ టోటల్ 30 మార్క్స్ 1 అవర్ 15 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్లో మనం కంప్లీట్ చేస్తే ఆఫ్టర్ లాస్ట్ 15 మినిట్స్ బిట్ పేపర్. సో బిఫోర్ 1 అవర్ 15 మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ సెక్షన్ 1 అండ్ 2 కంప్లీట్ చేసేసుకుంటే 6 మార్క్స్ 12 మార్క్స్, లాస్ట్ 45 మినిట్స్ 12 మార్క్స్ రాయడానికి చాలా ఈజీగా అవుతుంది. సో టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ ఆర్ ఇంపార్టెంట్ గెయినింగ్ ఆఫ్ మార్క్స్. సో మీరు టైం చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ పేపర్ అనేది చాలా క్లియర్గా రాయండి. సెక్షన్ 1 అండ్ 2 అనేది హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసుకుంటే లాస్ట్ 45 మినిట్స్ 6 మార్క్స్ రాయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. సో ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ బయాలజీలో కూడా నేను అలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో టోటల్ 9 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 9 8 కంపల్సరీ మనం రాయాల్సిన క్వశ్చన్స్. సో 8 క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 1 3 క్వశ్చన్స్ 2 మార్క్స్. 3 క్వశ్చన్స్లో కూడా 3 క్వశ్చన్స్ టోటల్ సిలబస్ అనేది ఈ ఇయర్లో వాస్ట్ సిలబస్, టోటల్ సిలబస్ ఉంది. అండ్ క్వశ్చన్స్ కూడా చాలా తగ్గించాడు, ఇంటర్నల్ చాయిస్ అనేది ఏమీ లేదు మనకి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని గెస్ చేయడం అనేది చాలా హార్డ్. బట్ ఎక్కడి నుంచి అకాడమిక్ స్టాండర్డ్ ఏ పరంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని తెలుసుకుంటే మాత్రం మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. టైం మేనేజ్ చేసుకుంటూ ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతే ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇన్ పార్ట్ 1 3 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఫస్ట్ 3 క్వశ్చన్ సెక్షన్ 1 ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ 3 క్వశ్చన్స్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్స్, కెమికల్స్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రికాషన్స్ అండ్ ఫైనల్ ద రిజల్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ గివెన్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్, కెమికల్స్, నెక్స్ట్ వన్ ప్రికాషన్స్ అండ్ ద రిజల్ట్. In first lesson nutrition chapter many lab activities are present. So every lab activity aim, materials required, procedure, precautions and result. సో మోస్ట్ ఆఫ్ ది బిఫోర్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రికాషన్స్ కూడా చాలా అడుగుతున్నాడు. ప్రికాషన్స్, సో వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యూ టేక్, అబ్జర్వేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్, see what is essential for photosynthesis, or the next one is the hydrilla experiment. These all experiments are present on nutrition chapter. Okay, precautions also very important. Second question is the, first question is the chemicals. Chemicals are precautions, result. Okay, second question is the hypothesis. The next one, what happens? And the third question is the daily life utilization. Daily life utilization. The next one, okay, 3 questions. అంటే సేమ్ కెమికల్స్ రిక్వైర్డ్ కానీ ప్రికాషన్స్ కానీ రిజల్ట్ ఫస్ట్ క్వశ్చన్లో రావాలని ఏం లేదు. దీస్ 3 ఆర్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ గివెన్ ఇన్ సెక్షన్ 1. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్లో ఈ 3 అనేవి 3 క్వశ్చన్స్ ఎక్కడైనా రావచ్చు. డైలీ లైఫ్ యూటిలైజేషన్, హైపోథీసిస్, వాట్ హ్యాపెన్ క్వశ్చన్స్ కూడా. వాట్ హ్యాపెన్ క్వశ్చన్స్లో వాల్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ వెయిన్స్. వాట్ హ్యాపెన్స్? వాల్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ వెయిన్స్. ద నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విల్లీ ఆర్ యాబ్సెంట్ ఇన్ ద ఇంటెస్టైన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ we take spicy food frequently, or what happens platelets are absent. So this type of questions given in second what happened question. And daily life utilization. So daily life utilizations are the in before papers, most of the papers lo secondary metabolites question. Secondary metabolites lo any 4 alkaloids daily life uses. The next one is that what type of food you do suggest to your friend suffering from obesity. ఫస్ట్ చాప్టర్ నుంచి చూస్తే ఒబేసిటీ కానీ మాల్ న్యూట్రిషన్స్. సో డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద రీడ్ ఆఫ్టర్ రీడింగ్ ద చాప్టర్ న్యూట్రిషన్. సో మనకు డైలీ లైఫ్ యూటిలైజేషన్లో క్వశ్చన్స్ అన్నీ కూడా మన లైఫ్కి అప్లై చేసుకుంటూ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 3 అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఫస్ట్ వచ్చే సెక్షన్ 1లో ఉంటాయి. కెమికల్స్ రిక్వైర్డ్ కానీ, ప్రికాషన్స్, రిజల్ట్, హైపోథీసిస్, వాట్ హ్యాపెన్ క్వశ్చన్స్, డైలీ లైఫ్ యూటిలైజేషన్. సో ఈ 3 అకాడమిక్ స్టాండర్డ్స్ కంపల్సరీ సెక్షన్ 1లో నుంచి వచ్చే క్వశ్చన్స్. దెన్ నెక్స్ట్ సెక్షన్ 2.
సెక్షన్ 2లో కూడా 3 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 12 మార్క్స్, టోటల్ 12 మార్క్స్. సో క్వశ్చన్ 4, 5, 6. సో సెక్షన్ 2 నుంచి 4, 5, 6లో 4th క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. Conceptual understanding, explain. The next, differences and giving example. Giving examples. And 5th question, information skill or table. 6th one is the daily life application. సెక్షన్ 2లో కూడా 4, 5, 6 అకాడమిక్ స్టాండర్డ్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఎక్స్ప్లెనేషన్, గివింగ్ ఎగ్జాంపుల్ అండ్ డిఫరెన్సెస్. 5th one is the table, daily life application. These 3 academic standards are section 2. అంటే సేమ్ 4th క్వశ్చన్ ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని ఏం లేదు, 5th టేబుల్. బట్ ఈ 3 అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీ సెక్షన్ 2 నుంచే వస్తాయి. ఇవి 3 కూడా మీరు ఫాలో అయిపోతే సెక్షన్ 2 రాయడం అనేది చాలా సింపుల్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో చూడండి, అందులో ఎక్స్ప్లెనేషన్ రావచ్చు, గివింగ్ ఎగ్జాంపుల్స్ రావచ్చు, డిఫరెన్సెస్ కూడా రావచ్చు. డిఫరెన్సెస్లో మనకి నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ లెసన్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్, difference between light reaction, dark reaction, or differences between photosynthesis, respiration, differences between arteries and veins, differences between homologous and analogous. మనం ఫ్రీ ఫైనల్ 2 పేపర్ చూసినట్టయితే అందులో డిఫరెన్సెస్ బిట్వీన్లో హోమోలోగస్ అండ్ ఎనలోగస్ క్వశ్చన్ కంపల్సరీ. సో డిఫరెన్సెస్, ఎక్స్ప్లెనేషన్ కూడా అడగవచ్చు. దెన్ నెక్స్ట్ వన్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 5th క్వశ్చన్లో టేబుల్ క్వశ్చన్, టేబులర్ క్వశ్చన్. సో ఇది ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ బికాజ్ ఇది టైం సేవింగ్ అండ్ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి సింపుల్ మెథడ్. టేబుల్ ఇస్తాడు, టేబుల్కి బిలో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ టేబుల్, 1 టేబుల్ వస్తుంది, 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ 4 క్వశ్చన్స్ 3 ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఆన్ టేబుల్. ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ టేబుల్లోనే ఉంటాయి. ఇన్ 1 క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది టేబుల్కి సంబంధించే బట్ ఇన్ఫర్మేషన్ టేబుల్లో ఉండదు. ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 క్వశ్చన్స్కి 1 క్వశ్చన్ మాత్రం రిలేటెడ్ టు ది క్వశ్చన్ టేబుల్. సో ఇక్కడ మనకి ఈజీగా టైం సేవ్ అయ్యేది. నెక్స్ట్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడంలో టేబుల్ చాలా హెల్ప్ అవుతుంది. విటమిన్స్ టేబుల్ ఉంటుంది, నెక్స్ట్ సెకండరీ మెటబలాయిడ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో టేబుల్స్ అనేవి మనకు టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి. అలా ఎవ్రీ టేబుల్ మీరు చూసుకున్నట్టయితే ఈజీగా మనం దాంట్లో 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డైలీ లైఫ్ అప్లికేషన్స్. ఈ డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్లో కూడా మనకి చాలా టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండరీ మెటబలైట్ క్వశ్చన్స్ కూడా ఇందులోంచి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సెక్షన్ 2లో 4, 5, 6 అందులో అడిగే అకాడమిక్ స్టాండర్డ్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఎక్స్ప్లెనేషన్, గివింగ్ ఎగ్జాంపుల్, డిఫరెన్సెస్. దెన్ నెక్స్ట్ టేబుల్, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డైలీ లైఫ్ అప్లికేషన్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మీరు అందరూ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయితే సెక్షన్ 2 కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దెన్ లాస్ట్ వన్ ఈజ్ ద సెక్షన్ 3 ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్. ఇందులో 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఓన్లీ మనం 2కే ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్, 12 మార్క్స్. ఇందులో 12 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా అడిగే క్వశ్చన్స్ నెంబరింగ్ ఈజ్ ద 7, 8 అండ్ 9. 3లో ఓన్లీ మనం 2కే ఆన్సర్ చేయాలి. ఇందులో అడిగే 3 క్వశ్చన్స్లో 1 ఈజ్ ద మెయిన్ ల్యాబ్ యాక్టివిటీ, another one is the diagram based question, next one is the conceptual understanding. సెక్షన్ 3లో కంపల్సరీ ఒక ల్యాబ్ యాక్టివిటీ, ఒకటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ల్యాబ్ యాక్టివిటీ సో టోటల్ 10 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్గా ఉంటే ల్యాబ్ యాక్టివిటీ, ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్, CO2 ఈజ్ ఎసెన్షియల్, హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్,
నెక్స్ట్ వన్ ఈజ్ దట్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ల్యాబ్ యాక్టివిటీ. సెకండ్ లెసన్లో anaerobic రెస్పిరేషన్ అండ్ థర్డ్ లెసన్ హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. సో ఇలా మనం ల్యాబ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సలైవా ఎక్స్పెరిమెంట్ కూడా ల్యాబ్ యాక్టివిటీలో కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో నెఫ్రాన్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ద నెక్స్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అగైన్ హియర్ differences between the next one explanation or explain the procedure. In this conceptual understanding, double circulation, single circulation, cardiac cycle, this type of questions given in that conceptual understanding. So in section 3, 7, 8, 9 questions, lab activity must, diagram based question, the next one the conceptual understanding. In pre-final 2 question, 9th question also differences between light reaction and the dark reaction, differences between light reaction and dark reaction. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతుంటే ఈజీగా మనకి 40 మార్క్స్కి 30 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. పార్ట్ ఏ సెక్షన్ 1 and 2, 3 క్వశ్చన్స్ 2 మార్క్స్, 3 క్వశ్చన్స్ 4 మార్క్స్, 2 క్వశ్చన్స్ 6 మార్క్స్. సో ఇవన్నీ ఫాలో అవుతూ చదవండి, ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద పార్ట్ బి. సో పార్ట్ బి ఓన్లీ మనకి ఇచ్చే టైం అక్కడ 15 minutes, 10 మార్క్స్. సో మనం 1 hour 15 minutes రాసినా వచ్చేది 30 మార్క్స్, లాస్ట్ 15 minutes రాసినా గెయిన్ చేసుకునేది 10 మార్క్స్. సో మీరు బిట్ పేపర్ని కూడా చాలా అంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆ బిట్ పేపర్లో కూడా ఇందాక బిఫోర్ ఫిజిక్స్ సార్ చెప్పినట్టుగా వచ్చే దాంట్లో కరెక్ట్ సెంటెన్సెస్, ఇన్కరెక్ట్ సెంటెన్సెస్, కరెక్ట్ పెయిర్, ఇన్కరెక్ట్ పెయిర్, ఆడ్ వన్ అవుట్, మ్యాచింగ్లో ఎక్కువగా సైంటిస్ట్ అడుగుతుంటాడు. సో సైంటిస్ట్లలో మీరు ఫస్ట్ లెసన్లో చూస్తే క్లోరోఫిల్ స్ట్రక్చర్లో కానీ, నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ ట్రాన్స్పోర్టేషన్ లెసన్లో మా బ్లడ్ సర్క్యులేషన్లో చూసుకుంటే అక్కడ కూడా సైంటిస్టులు ఉంటారు. సైంటిస్టులు వాళ్ళు ఇన్వెంట్ చేసింది ఏముంది అనేది కూడా ఒకసారి అవి చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ సీక్వెన్స్లో ఎక్కువగా మనం బిఫోర్ పేపర్స్ అన్నీ చూస్తే సెకండ్ లెసన్లో ఉన్న పాత్వే ఆఫ్ ఎయిర్ ఆర్ ద ఫుడ్ పాసేజ్ ఆఫ్ ఈసోఫాగస్ ఎలిమెంటరీ కెనాల్లో అందులో ఏదో ఒక బిట్ మిస్ చేస్తాడు, దాన్ని మీరు అందులో కరెక్ట్ సెంటెన్స్ అని చూడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. బిట్లలో ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ, లెంటిసిల్స్ క్వశ్చన్స్ ఇవి ఎక్కువగా, తర్వాత సెల్ డివిజన్లో టీలోఫేజ్, అనాఫేజ్, మెటాఫేజ్ దాంట్లో ఎక్కువ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బిట్ పేపర్ కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. 15 minutesలో 10 మార్క్స్ గెయిన్ చేయడం. సో ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఈజీగా 35 to 36 మార్క్స్ అనేవి 40 నుంచి ఎక్కడికి వెళ్ళో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇవన్నీ చూసుకుంటూ మీరు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది, ఇప్పుడున్న టైం చాలా తక్కువగా ఉంది. సో ఉన్న వ్యాస్ట్ అంతా సిలబస్ అంతా కాకుండా ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇది మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని, సో మీరు కొంచెం మీకు హెల్పింగ్గా ఉంటుందని చేశాము. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనోహర్ మోటివేషనల్ థాట్స్. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్స్ పెట్టచ్చు. తర్వాత మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. వెరీ షార్ట్ టైమ్, యూజ్ ద టైమ్ వెల్ and score the good marks in your exams. Thank you. All the best.